అంత అక్కస్తో లోపల ఉంటుందా ఇక ఇప్పుడు 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 ఏమన్నా జరిగితే ఏమంటారు అన్నట్టు చూసినావా బీసీ వాదం ఏడుందని చెప్తారు. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సోదరులారా, మన వర్గాల వారికి ఓటేయండి, ప్యానెల్లు కాదు మన బీసీలకు ఓటేయండి. బీసీలకు ఓటేసి గెలిపించండి, మన ఆత్మగౌరవ పతాకాన్ని నిలబెట్టండి. ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో బీసీలకు ఓట్లేసి గెలిపించిన బీసీ సోదరులారా, బీసీ సమాజం అంతా మిమ్మల్ని రవీంద్ర భారత్లో సన్మానించుకుంటది. మీరు చేసే పోరాటం, మీరు చేసినటువంటి ఆత్మగౌరవ పతాకం ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టడం కోసం మీరంతా వర్క్ చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నా. అలాగే నేను కూడా ఒక జర్నలిస్ట్గా దాదాపు సుదీర్ఘకాలం పనిచేస్తే బీసీ వాదము కలిగినటువంటి మాలాంటి వాళ్ళని ప్రెస్ క్లబ్లో మెంబర్షిప్ లేకుండా చేసిండు దొంగ. ఎట్లా బీసీలు రావద్దు, ఓన్లీ ఓసీలే. ఇగో ఇట్లా ఈ రకంగా కొల్లగొట్టినటువంటి రావాలంటే ఇద్దరు అది వాళ్ళని, అందుకోసమే వీళ్ళని ఒక్కరు లేకుండా చేయాలాడ. వీళ్ళకు వీళ్ళ పైసలు వీళ్ళ సొమ్ము ఏదొచ్చినా సోదరులారా గుర్తుపెట్టుకోరి, తీసుకోండి. ఏదొచ్చినా తక్కువ అయితే కూడా ఫోన్ చేసి అడుగురు, కానీ ఇడిచిపెట్టకురి. ఇలా సొమ్ము కథం కావాలి, ఇలా సోకు కథం కావాలి, ఇలా అధికారం కథం కావాలి. అందుకోసం చెప్తా ఉన్నా జర్నలిస్టు సోదరులారా, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఓటు హక్కున్న జర్నలిస్టు బీసీ సోదరులారా, మైనార్టీ ఎస్సీ ఎస్టీ జర్నలిస్టు సోదరులారా, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో మన జర్నలిస్టులు ఎవరికి ఓటు వేయాలంటే 188% మంది ప్రజలు బీసీలను గెలిపించమని మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. 188% మంది ప్రజలు బీసీలను గెలిపించమని మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు.